రేపు అంగారక సంకటహార చతుర్థి. సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు. ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు కూడా తొలగిపోతాయట. ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయట. ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవద్దు. ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే సుమారు 6 గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి 3 కానీ, 11 కానీ లేదా 21 కానీ ప్రదక్షిణలైతే చెయ్యాలి. ఇలా చేస్తే చాలా మంచిదనమాట. సంకటహార చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా విశేషమైన పర్వదినం అనమాట. ఈ రోజునైతే మిస్ చేసుకోవద్దు. ఇది మళ్ళీ మనకి జూన్ 25వ తారీఖు అయితే వస్తుంది మంగళవారం రోజు.